హాయ్, నేను మీ రాజేష్. ఎన్నికల రోజున వల్లభనేని వంశీని ప్రజలు ఎలా తిప్పికొట్టారు, ఎట్లా తరిమి కొట్టారో మనం చూసాం. దాని తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులేస్తున్నారు. అక్కడ ఉండి ఎట్లా వెళ్దాం, ఏం చేద్దాం, ఎట్లా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది, వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి, ఆయన రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ, అమెరికా నుంచి వచ్చి రీఎంట్రీ అవుతారా అనే దానిపై పూర్తి విశ్లేషణ మనతో సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే. ఎలక్షన్ రోజున వంశీని ఏ రకంగా ప్రజలు తిప్పికొట్టారో చూసాం. ఆయన దాని తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళు పర్మనెంట్గా రారని కూడా అనుకుంటున్నారు. కానీ అక్కడ రాజకీయ భవిష్యత్తుపై అక్కడ ఆయన కొత్త అడుగులు అయిపోతున్నారని సమాచారం వస్తుంది. అసలు ఏ రకంగా ఉండబోతుంది, ఆయన మళ్ళీ భారతదేశం వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ కొనసాగనున్నారు, అసలు ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది? సో ఒకటి ఏంటంటే, విధి చాలా బలీయమైనది అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి రోసీ చెప్పాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన టైంలో, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఆయన ఉపయోగించినటువంటి పదం అది. విధి చాలా బలీయమైనది, దానికి ఎవరైనా తలవంచాల్సిందేను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అనేది బాధ అయినప్పటికీ విధికి నేను తలవంచాల్సిందేను, విధి అలా చెప్తే అలా మాట్లాడాల్సిందేనని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా సంతకం చేసి విధులు చేపట్టారు. అలాగే వల్లభనేని వంశీ ఇప్పుడు విధితో పాటు కర్మ సిద్ధాంతం కూడా వెంటాడుతుంది అతన్ని, వంశీని, వల్లభనేని వంశీ. ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళని ఎవరు మర్చిపోకూడదు అనేది పెద్దలు చెప్తుంటారు. వల్లభనేని వంశీ వచ్చిందే తెలుగుదేశం పార్టీ నుంచి. అసలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కాదు వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ. మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, అది కూడా చంద్రబాబు నాయుడే కదా బీఫారాలు ఇచ్చి వాళ్ళ ఎలక్షన్లో ఇద్దరిని ఎలక్షన్లో రాజకీయాల్లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. సరే, జూనియర్ ఎన్టీఆర్ చెప్పు ఉండొచ్చు, కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ వల్లభనేని వంశీ చేసింది ఏంటి? వల్లభనేని వంశీ యాక్చువల్గా విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా ఇచ్చారు. గన్నవరం ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచం చేరాడు. సరే, చేరారు. ఆయన ఏ స్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద. లాస్ట్కి లోకేష్ పుట్టుక మీదనే అనుమానం వ్యక్తం చేసేలా కామెంట్లు చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి వల్లభనేని వంశీ. పురంధరేశ్వరి శీలాన్ని శంకిస్తూ ఆయన అసెంబ్లీలో అసెంబ్లీ బయట మాట్లాడినటువంటి మాటలు, దానికి శిక్ష ఏ స్థాయిలో ఉండాలి? మామూలుగా మనం ఒకలా క్షమించినా కానీ ఎవరైతే ఆయన ఎవరి గురించి అయితే అన్నారో వాళ్ళు క్షమించవచ్చు. కానీ ప్రకృతి క్షమిస్తుందా? ప్రకృతి క్షమించదు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. అదైతే ఊరుకున్నది కదా. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. వల్లభనేని వంశీ ఇవాళ అసలు గన్నవరంలోకి ఎంటర్ కావాలన్నా పర్లేదా అనేటువంటి పరిస్థితి. గన్నవరం నుంచి పరారయ్యారని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. పోలింగ్ ముందే ఆయనకి తెలుసు ఓటమి. నామినేషన్ రోజు ఏ విధంగా వెహికల్ మీద ఒంటరిగా వెళ్ళాడో తెలుసు. నామినేషన్ వేయడానికి జనరల్గా అనుచరులతోటి హంగామాతోటి వెళ్తారు. నామినేషన్ రోజు సింగిల్గా ఆయన వెహికల్లో వెళ్తున్నటువంటి ఫోటో వైరల్ అయినటువంటి సంఘటన మనం చూసాం. అంటే నామినేషన్ రోజు అతను ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. సో అక్కడ ఇప్పుడు గన్నవరంలో ఉండాలన్నా, ఒకవేళ ఉంటే లోకేష్ ఊరుకుంటాడా? అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాబోతుంది. వచ్చిన తర్వాత లోకేష్ చేతగానితనంగా ఉంటారా? అంత పెద్ద ఎత్తున విమర్శించిన తర్వాత. సో ఆయన కూడా మనిషే కదా, ఆయనకు కూడా కొంచెం కోపము ఉంటుంది కదా. ఇప్పుడు వల్లభనేని వంశీకి ఏమీ లేకుండానే అంత ఎగిరెగిరి పడ్డారంటే, రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ కుటుంబం మీద మరి లోకేష్ ఏ స్థాయిలో వంశీని వేటాడాలి అది తెలుసు వంశీకి. అందుకే వంశీ అమెరికా నుంచి రావాలన్నా ఆంధ్రప్రదేశ్కి, లేదా అమెరికాలోనే ఉండాలనేది ఆలోచించుకుంటూ ఏదో రకంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే బీజేపీ కండవ కప్పుకుంటే సెక్యూరిటీ ఉంటుంది, రక్షణ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో బీజేపీలో చేరడానికి ఆయన
అమెరికాలో ఉండేటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలతో కలిసి సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. అయితే అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో ఆయనకి పూర్వ పరిచయస్తులు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు కాబట్టి వాళ్ళు కూడా ఈయనకి సహకారం అందించట్లేదు ఇప్పుడు అనేది చెప్తున్నారు. ఎందుకంటే ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే లాస్ట్కి ఈయన నోరు కానీ ఈయన దురుస్థానం కానీ ఈయన ఖమ్మంలో ఉండేటువంటి ఒక అతను ఇతన్ని హత్య చేస్తే ఇతన్ని భౌతికంగా లేకుండా చేస్తే సుఫారీ ప్రకటించే స్థాయికి వెళ్ళిపోయింది ఇష్యూ. అప్పుడెవరో ఒక అతను ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు, నేను మెడకాయ తీసుకొచ్చి ఇస్తే ₹1,00,00,000 ఇస్తానని అని. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే సొంత సామాజిక వర్గమే వెలివేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఈయనకి ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే అమెరికాలో ఎన్ఆర్ఐలు, సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు, ఎమ్మెల్యేలు కదా అభిమానులు లేదా ఫాలోయర్స్, వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు? ఇతన్ని ఆదరించే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఉండి ఆయన కూడా అసభ్య పదాలు మాట్లాడుతుంటారు. ఎన్ఆర్ఐ ఒక అతని పేరు ఏదో ఉంది, పంచ ప్రభాకర్ తోటి తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళి. అంటే ఆ స్థాయికి ఒకటే స్థాయి కొట్టి వెళ్ళిపోయాడు. పంచ ప్రభాకర్ తోటి తిరుగుతున్నాడు ఆయన ఇప్పుడు. అంటే బీజేపీ డోర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. దానికి కారణం ఏంటంటే బీజేపీలోకి రావాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఒప్పుకోవాలి. పురంధరేశ్వరి ఒప్పుకుంటారా? వాళ్ళ చెల్లి అన్నట్టే కదా. భువనేశ్వర్ని శీలాన్ని సింగిస్తూ మాట్లాడినటువంటి వంశీని బీజేపీలోకి చేర్చుకోవడానికి పురంధరేశ్వరి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. కాబట్టి బీజేపీ డోర్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి వంశీకి. వల్లభనేని వంశీకి సమస్య లేదు బీజేపీలోకి తీసుకోవడం అనేది. ఇంకెక్కడ ఉంటుంది ప్రత్యామ్నాయం? ఎక్కడుంది? ఎక్కడా లేదు రాజకీయంగా. ఉంటే కేఏపాల్ దగ్గరికి పోవాలి. ఇంకా కేఏపాల్ కూడా తీసుకోడేమో. ఉంటే జగన్మోహన్ రెడ్డి పంచన ఉండాలి, లేదా అమెరికాలో ఉండాలి. అందుకే ఆయన ఏదో AB5 ఏదో సంథింగ్ ఒక వీసా తీసుకొని, బిజినెస్ వీసా EB5 ఆ వీసా తీసుకొని పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం పర్మనెంట్గా అక్కడ వ్యాపారం పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి ఆయన అక్కడే అమెరికాలోనే ఉండిపోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. ఇప్పుడు జూన్ 4వ తారీఖుని కౌంటింగ్ కూడా వస్తాడా అనేది డౌట్. కౌంటింగ్ కూడా వచ్చే పరిస్థితులు కనిపించట్లా. కౌంటింగ్ వచ్చినా ఉపయోగం లేదు. వార్ వన్ సైడ్ కళ్ళెదురు కనపడుతుంది. అలాంటప్పుడు ఆయన కౌంటింగ్కైనా వస్తాడా అని అంటే బహుశా కౌంటింగ్ కూడా రాకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఆల్రెడీ దుకాణం సర్దేశాడు. అమెరికాలో దుకాణం పెట్టుకోవడానికి పంచప్రభాకర్ లాంటి వాళ్ళతోటి తిరుగుతున్నారు అని అంటున్నారు. సో ఇప్పుడు వంశీ దారి ఏదేంటంటే పంచప్రభాకర్ దారి, అంతకుమించి వేరే దారి లేదు ఇప్పుడు ఆయనకి. ఇదంతా కారణం ఏంటంటే ప్రకృతి, కర్మ సిద్ధాంతం. ఆయన చేసుకున్న దానికి ఆయనే అనుభవించాల్సిందే. కాబట్టి ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా ఆయన క్లోజ్ అయిపోయినట్టే మనం భావించాలి ప్రస్తుతానికైతే. ఓకే, థ్యాంక్ యూ సిఎస్ రావు గారు.